కోట్లు ఖర్చు పెడితే గాని కనిపెట్టలేనంత కంచెని కట్టుకున్న మీ మేధస్సుని ఈ మార్గానికి ఎందుకు ఎంచుకున్నారు? ఓ పోయిన సినిమాకి ప్రసాద్ ఐమాక్స్ కి పిల్లల్ని తీసుకెళ్తే పాప్కార్న్ కి పెప్సిల్కి 10,000 అవుతుందని భయపడి యూ బొమ్మలోనే ఆ బొమ్మను మీరు మీ పిల్లలకు చూపించారు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాడు మీ వైరల్ మ్యాన్ అండ్ కామన్ మ్యాన్. మీ అందరితో ఈరోజు ఒక విషయాన్ని వైరల్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ వైరల్ అయ్యింది, నా ద్వారా ఇంకొకసారి వైరల్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారు కదా. ముందుగా ప్రజలందరికీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇమ్మడి రవి చేసింది, ఐబొమ్మ ఇమ్మడి రవి చేసింది రైట్ ఆర్ రాంగ్? ఈ విషయంలో మీకు ఎంతమంది తెలుసు? రైట్ అని ఎంతమంది అనుకుంటున్నారు, రాంగ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇమ్మడి రవి చేసింది ఒకవైపు కామన్ మ్యాన్ పరంగా చూస్తే అది న్యాయం, సినిమా వర్గం వైపు చూస్తే అది రాంగ్. ఈ రెండింటి మధ్య సమన్యాయ పాలనలో ఉన్న ఇమ్మడి రవి చేసింది ఇద్దరికీ అన్యాయం చేయలేదు, న్యాయమే చేశాడు అని నేను కామన్ మ్యాన్గా చెప్తున్నాను. మీరేమంటారు? అది ఎలా అంటే డైరెక్ట్గా పాయింట్కి వచ్చారు. ఈ సోది గిది ఇవన్నీ వద్దు మనకి, ఓకే? డైరెక్ట్గా పాయింట్కి. మనం సినిమాకి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నాం, అవునా? సినిమాకి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే వాళ్ళు సినిమా ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో కోట్లతో సినిమా తీస్తున్నారు అని అనుకుందాం. ఆ విషయం మనకు తెలియదు, ఓకే? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఆ కోట్లు రాపించుకోవడానికి సినిమా రేట్లు, టికెట్ రేట్లు పెంచుకున్నారు, ఓకే? దానివల్ల వాళ్ళకి లాభం ఉంది, సినిమా హాళ్ళు నిర్మించిన వాళ్ళకి లాభం ఉంది. మరి కామన్ మ్యాన్గా మనకేంటి? డబ్బులు బొక్క తప్ప. నిజంగా చెప్పాలంటే, ఒక విషయం సూటిగా చెప్పాలి అంటే, మనం ఎంటర్టైన్మెంట్ కోసం వెతుక్కుంటూ ఒక సినిమా హాల్కి వెళ్తున్నాం. అక్కడ కావాల్సింది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే ఒక మాల్ కట్టారు కదా అని చెప్పి ఒక ప్రసాద్ ఐమాక్స్కో ఏదో ఒక మాల్స్కో మనం వెళ్తే ఖర్చు ఎంత అవుతుంది మనకి? సినిమా టికెట్ రేటు కన్నా మనకి కొనే పాప్కార్న్ కాంబో రేట్ ఎక్కువ ఉందని ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు? మీలో ఎంతమందికి తెలుసు? అసలు మనకు కొనే ఆలోచన కూడా లేకుండానే ఆ క్షణం అక్కడికి వెళితే ఇంటర్వెల్ అనే